వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫాక్స్కాన్ ప్రతినిధులతో సీఎం భేటీ. పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రేవంత్ రెడ్డి. ఈ నెల 28న బీజేపీ విస్తృత స్థాయి సమావేశం. యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తామన్న కిషన్ రెడ్డి. జమాతే సంస్థ వల్లే రాష్ట్రంలో కోవిడ్ కేసులు. బండి సంజయ్ సంచలన ఆరోపణ. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై రాహుల్ దృష్టి. రేపు ఏఐసీసీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశం. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం. ఏపీ తెలంగాణలో 2 మృతి. టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసింది. టీటీడీ చైర్మన్ భూమన అధ్యక్షతన సమావేశమైన పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గోవిందనామకోటి పుస్తకాలను విడుదల చేస్తున్న టీటీడీ చైర్మన్ భూమన 5 భాషల్లో ముద్రించిన భగవద్గీత పుస్తకాలను ఆవిష్కరించారు. టీటీడీ ఉద్యోగులపై భూమన కరుణాకర్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. లడ్డూ పోటీలోని కార్మికులకు అదనంగా 10,000 వేతనం పెంపునకు నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. పిఎస్ రేట్ క్షురకుల కనీస వేతనం 20,000కు పెంచాలని నిర్ణయించారు. టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసింది. టీటీడీ చైర్మన్ భూమన అధ్యక్షతన సమావేశమైన పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గోవిందనామకోటి పుస్తకాలను విడుదల చేసిన టీటీడీ చైర్మన్ భూమన 5 భాషల్లో ముద్రించిన భగవద్గీత పుస్తకాలను ఆవిష్కరించారు. టీటీడీ ఉద్యోగులపై భూమన కరుణాకర్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. లడ్డూ పోటీలోని కార్మికులకు అదనంగా 10,000 వేతనం పెంపునకు నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. పిఎస్ రేటు క్షురకుల కనీస వేతనం 20,000కు పెంచాలని నిర్ణయించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసినట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఇవాళ ఉదయం తిరుమల అన్నమయ్య భవన్ లో కూడా 10 గంటలకు టీటీడీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో కూడా ఈ యొక్క పాలక మండలి సమావేశం కూడా జరిగింది. ఈ యొక్క సమావేశం కూడా కొద్దిసేపటి క్రితమే ముగిసిందని చెప్పొచ్చు. అయితే ఈ సమావేశంలో టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు కూడా ఆమోదం తెలిపింది. దీంట్లో మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే
గోవిందపుట్టి పుస్తకాన్ని కూడా టీటీడీ ఈఓ అదే విధంగా బోర్డు సభ్యులు చైర్మన్ గారు ఆవిష్కరించడం జరిగింది. ఇది మొత్తం కూడా 5 భాషల్లో సరళమైనటువంటి భగవద్గీత పుస్తకం కూడా ఆవిష్కరించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా స్థానిక ఆలయాల క్యాలెండర్లను ఆవిష్కరించారు. మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క కాంట్రాక్ట్ పోర్టు కార్మికులు జీతం అదనంగా కూడా 10,000 కూడా పెంచినట్టు కూడా మనకు తెలుస్తుంది. వాహన చోదకులు ఉగ్రాణంలో పనిచేసేటువంటి కార్మికులకు కూడా జీతాలు పెంచినట్లు ఆమోదం తెలిపారు. అదేవిధంగా మనం చూసుకుంటే పెద్ద జీఎంగారు మఠాలకు ఇచ్చేటువంటి నగదు అంటే అదనంగా ప్రతి ఏడా 60 లక్షలు ఆ పెద్ద జీఎంగారుకు చిన్న జీఆర్లకు 40 లక్షలు ఇవ్వాలని కూడా బోర్డు ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. ఇదే విధంగా మనం చూసుకున్నట్టే ఫిబ్రవరి మాసంలో 2 రోజుల పాటు ధార్మిక సదస్సు నిర్వహించాలనేటువంటి నిర్ణయాన్ని కూడా టీటీడీ ఆమోదం తెలిపింది. అదేవిధంగా మనం ఈ యొక్క టీటీడీ ఎంప్లాయీస్ లో చూసుకుంటే వరాల జల్లును కూడా కురిపించింది. ఈసారి జరిగినటువంటి బోర్డు మీటింగ్ లో 3,200 మంది టీటీడీ ఉద్యోగులకు ఈ నెల 28వ తేదీ అంటే రానున్నటువంటి 28వ తేదీ డిసెంబర్ 28వ తేదీన ఇళ్ల పట్టాలను పంపిణీ చేసే విధంగా చేశారు. అదేవిధంగా జనవరి మాసంలో కూడా మరో 1,500 మందికి ఉద్యోగులకు కూడా ఈ యొక్క ఇళ్ల పట్టాలను కూడా ఇచ్చేటువంటి ఆ పనిలో కూడా టీటీడీ నిమగ్నం కానుంది. మరో విషయం చూసుకుని త్వరలో 350 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించి మరో 500 మంది ఉద్యోగులకు కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం పనిచేసేటువంటి ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు ఈ ఇద్దరికి కూడా ఈ యొక్క మొత్తం దాదాపు 5,000 మొత్తం 10,000 మంది ఈ ఎంప్లాయీస్ కూడా యొక్క ఇళ్ల స్థలాలను మంజూరు చేసే విధంగా కూడా ఈ యొక్క బోర్డు నిర్ణయం కూడా తీసుకుంది. అదేవిధంగా టీటీడీలో పలు విభాగాల్లో కూడా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు 3,000 రూపాయలు చొప్పున అంటే నెలకు 3,000 రూపాయల చొప్పున కూడా పెంపు చేశారు. ఇదే విధంగా ఈ యొక్క మన బార్బర్లు చురకలు చూసుకున్నట్టయితే పీచ్ రేట్ చురకులకు ప్రతి నెల 20,000 రూపాయలు జీతం ఇవ్వాలనేటువంటిది ఒక పెద్ద నిర్ణయము. అంటే దేవాదాయ శాఖ కూడా దీనికి సంబంధించి గతంలోనే కొన్ని ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేర పూర్తి స్థాయిలో ప్రస్తుతం నిత్యం కూడా తిరుమల కళ్యాణకట్టలో పనిచేస్తున్నటువంటి పీస్ రేట్ బార్బర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 20,000 రూపాయల జీతం నెలకు ఇవ్వాలనేటువంటి కూడా టీటీడీ ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. అదేవిధంగా 14.5 కోట్లతో గోగర్భం డ్యామ్ వద్ద క్యూ లైన్ అంటే దర్శనానికి వెళ్లేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే పర్వదినాల్లో వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా క్యూ లైన్లు మరీ కూడా పెద్దవి చేసేటువంటి నేపథ్యంలో గోగర్భం డ్యామ్ వరకు కూడా ఈ యొక్క క్యూ లైన్లు పెంచేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే జార్ఖండ్ లో 100 ఎకరాల శ్రీవారి ఆలయ నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపింది. కోర్టు నిబంధనల ప్రకారం తిరుపతిలో పారిశుద్ధ్య పనులు కూడా టెండర్ కూడా ఆమోదం పంపింది. అదేవిధంగా తిరుపతి శ్రీనివాసంలో ఉన్నటువంటి 2 కోట్లతో డ్రైన్ నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేశారు. 7.30 కోట్లతో అలిపిరి అభివృద్ధి అంటే కార్యక్రమాలు కూడా నిధులు మళ్లించినట్టు కూడా మనకు తెలుస్తుంది. టీటీడీ పరిపాలనా భవనంలో చూసుకుంటే 6-15 కోట్లతో సెంట్రల్ సైడ్ లైబ్రరీని కూడా నిర్మాణం చేయాలని చెప్పింది. అదేవిధంగా పోలీసులు ఎవరైతే ఉన్నారో తిరుమలలో వారికి ప్రత్యేకంగా కూడా క్వార్టర్స్ ను ఏర్పాటు చేసే విధంగా కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంటూ తెలుస్తుంది. అదేవిధంగా మనం చూసుకుంటే 2 కోట్ల రూపాయలు శ్రీవారి ట్రస్ట్ నిధులతో చంద్రగిరిలో మూలస్థాన ఎల్లమ్మ ఆలయ ప్రాకారం నిర్మాణానికి ఆమోదం చెప్పింది. అయితే ఈ యొక్క చంద్రగిరి మూలస్థానం ఎల్లమ్మకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే అక్కడ గ్రామ దేవతగా కూడా చాలా ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయం. ఇటీవల కాలంలో ఆ యొక్క అమ్మవారి ఆలయాన్ని పూర్తి కూడా పునఃనిర్మాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణానికి సంబంధించినటువంటి 2 కోట్ల నిధులు కూడా హెచ్చించే విధంగా చూశారు. అదేవిధంగా 2.27 కోట్లతో కూడా పోలీస్ క్వార్టర్స్ నిర్మాణానికి కూడా తిరుమలలో చూస్తున్నారు. విజయ్ రైట్, థ్యాంక్ యూ రాము. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏపీ తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో ఉస్మానియాలో మెడికల్ ఎమర్జెన్సీలో అడ్మిట్ అయిన పేషెంట్ మృతి చెందాడు. రోగి ఊపిరితిత్తుల సమస్యతో ఇటీవల ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేంద్ర తెలిపారు. అయితే రోగికి చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు చెప్పారు. అయితే రోగి కరోనా కారణంగా మృతి చెందలేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏపీ తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో ఉస్మానియా మెడికల్ ఎమర్జెన్సీలో అడ్మిట్ అయిన పేషెంట్ మృతి చెందాడు. రోగి ఊపిరితిత్తుల సమస్యతో ఇటీవల ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేంద్ర తెలిపారు.
అయితే రోగికి చేసిన పరీక్షలో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు చెప్పారు. అయితే రోగి కరోనా కారణంగా మృతి చెందలేదని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, దేశవ్యాప్తంగా చూస్తే కరోనా ఒకవైపు పెరుగుతుంది, మరోవైపు ఉస్మానియాలో ఒక వ్యక్తి మరణించినట్టు తెలుస్తుంది. అతను కరోనాతో మరణించారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? రైట్ మురళి, దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా JN1 వేరియంట్ విస్తృత స్థాయిలో ఇది వ్యాప్తి చెందుతుంది. అయితే దాని ప్రభావం గతంలో వచ్చిన COVID-19 చూపినంత ప్రభావం ఈ JN1 చూపదు అనేటటువంటి ఇదైతే ఆరోగ్య వైద్యులైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు ఏర్పాట్లు కూడా అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పటికే ఎమర్జెన్సీ వార్డులు కావచ్చు, అలాగే ఐసోలేషన్ వార్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా నిన్న కరోనా తో మరణించినట్లుగా కొద్దిసేపటి క్రితం వరకు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఒక వ్యక్తి ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆయన ఊపిరితిత్తుల సమస్య తీవ్రతరం కావడం చేతనే మరణించినట్లయితే ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేంద్ర తెలపడం జరిగింది. అయితే ఆయన చనిపోయిన అనంతరం సేకరించినటువంటి శాంపుల్స్ లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే దీన్ని కోవిడ్ మరణంగా చూడవద్దు అనేది అయితే ఇప్పటికే వైద్య సిబ్బంది ఉస్మానియా వైద్య సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన ఇప్పటికే పలు అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల సమస్య తీవ్రతరం కావడం చేతనే ఆయన మరణించారు తప్ప కోవిడ్ రావడం వల్ల కాదు అనేది అయితే ఉస్మానియా వైద్యులు నిర్ధారించారు. మురళి, రైట్. రోగి ఏ కారణంతో మృతి చెందడానికి డాక్టర్లు చెప్తున్నారు, అలాగే ఏ ప్రాంత వాసి అయినా? ఇప్పటికే మరింత సమాచారం అయితే తెలియాల్సింది. ఇప్పటికైతే ఆయన ఒక వారం రోజుల క్రితం ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో చేరారు. అయితే ఆయన వివిధ ఆరోగ్య సమస్యలతో కొద్ది కాలంగా బాధపడుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఆయన ప్రధానంగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఊపిరితిత్తుల సమస్య తీవ్రతరం కావడం, అలాగే కలలో కొంత బ్లడ్ క్లాట్ అవ్వడం ద్వారానే ఆయన మరణించినట్లయితే వైద్యులు చెప్తా ఉన్నారు. దాంతో పాటు ఆయన మరణించక ముందుకే సేకరించినటువంటి శాంపిల్స్ ఈ రోజు వాటి ఫలితాలు వచ్చినాయి. అందులో కోవిడ్ పాజిటివ్ కూడా నమోదైంది. అంటే దీన్ని పూర్తిగా ఇతర ఆరోగ్య సమస్యలతో మరణించినట్లుగానే పరిగణించాలి తప్ప ఆయనకు గతంలో ఎప్పుడు ఆరోగ్య సమస్యలు లేకపోతే కోవిడ్ తీవ్రతరం అయ్యి చనిపోయినట్లు భావించాల్సి ఉంటుంది. కాకపోతే ఇప్పటికే అన్ని అనారోగ్యాలతో ఉన్నారు. అయితే ఊపిరితిత్తుల సమస్య తీవ్రతరం అయింది. దాని ద్వారానే మరణించినట్లయితే వైద్యులు చెప్తున్నారు. మరి రైట్, థ్యాంక్ యూ రాజు. ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఏపీ కాంగ్రెస్లోకి వస్తే ఆహ్వానిస్తామని తెలిపారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకైనట్లు జరుగుతున్న ప్రచారాన్ని కొట్టివేశారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారని చెప్పారు. రేపు ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ కమిటీ నేతలతో అధిష్టానం సమావేశం ఉందని చెప్పారు. ఎన్నికలు, పార్టీ బలోపేతం వంటి పలు అంశాలపై చర్చ ఉంటుందని చెప్పారు. సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానిస్తారని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల సందర్భంగా అయితే కనుక ఇటు పలు పార్టీలు అయితే కనుక దూకుడు పెంచినాయి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణలో హవా చూపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పై అయితే కనుక పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నట్టు కూడా సమాచారం అందుతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే షర్మిల కూడా ఇటు ఏపీలో అడుగు పెట్టబోతా ఉన్నారు. దీనికి సంబంధించి అధ్యక్ష పదవి సైతం కూడా రాబోతున్నట్టు కూడా ఇటు సోషల్ మీడియాలో అనేక విధాలుగా కూడా
వార్త అనేది కూడా చక్కెరలు పడతా ఉన్న నేపథ్యంలో ఇటు గిడుగు ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కూడా దీనికి సంబంధించి స్పందించడం కూడా జరిగింది. ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉంటామో దీన్ని అయితే కనుక ప్రస్తుతానికి మాకు ఎటువంటి సమాచారం దృష్టికి రాలేదు, కానీ ఫ్యూచర్ లో మాత్రం ఇటువంటి నిర్ణయాలు వస్తే మాత్రం మేము స్వాగతిస్తామంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు కూడా చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇటువంటి వ్యాఖ్యలపై అయితే కనుక ఇటు ఏపీలో పెద్ద హాట్ టాపిక్ గా మారుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ పుంజుకుంటున్నటువంటి పార్టీల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఒకదాన్ని చెప్పుకోవచ్చు. రానున్న ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఇటు ఏపీలో ఫోకస్ పెడుతున్నట్టు కూడా కొంత సమాచారం అందుతా ఉంది. అయితే మొత్తంగా షర్మిల మాత్రం ఇటు ఏపీలో వస్తే మాత్రం అందరూ సపోర్ట్ చేస్తాము, స్వాగతిస్తాము అంటూ కూడా చెప్పినటువంటి వ్యాఖ్యలపై అయితే కనుక ఇటు కాంగ్రెస్ నాయకుల్లో అయితే కనుక పూర్తి సమాచారం అయితే కనుక ఉంటుతా ఉంది. అయితే రేపు జరగబోయేటువంటి ఢిల్లీలో సమావేశం ఏదైతే కాంగ్రెస్ నాయకులతో అధిష్టానం చేపట్టేటువంటి సమావేశంలో ఇటు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నా ఉన్నారు, అదేవిధంగా ఏ విధమైనటువంటి దిశానిర్దేశం చేయబోతా ఉంది అధిష్టానం అన్న దానిపై అయితే కనుక వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక 2024 ఎన్నికలకి ఏపీలో 2 నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఇటు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా దీనిపై అయితే కనుక పెద్ద ఎత్తున ఫోకస్ పెడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ హవాలా నడుస్తున్న నేపథ్యంలో ఇటు ఏపీలో కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక ప్రత్యేక హోదా అనేది కూడా కాంగ్రెస్ తోనే సాధ్యం అన్న నినాదాన్ని ఇటు ఏపీలో తీసుకెళ్లాలన్న దానితోనే ఇటు పెద్ద ఎత్తున అయితే కనుక ఒక చర్చ నడుస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో అధిష్టానం ఏ విధమైనటువంటి దిశానిర్దేశం చేయబోతుందన్న దానిపై అయితే కనుక వేచి చూడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. విజయ్. రైట్, థ్యాంక్ యూ సంతోష్. రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీ బయలుదేరారు. సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ప్రధాని అపాయింట్మెంట్ ఖరారు కావడంతో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వినతులతో సమర్పించనున్నారు. రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత దేశ ప్రధానిని కలిసే సాంప్రదాయంలో భాగంగా రేవంత్తో పాటు భట్టి కూడా ఢిల్లీ వెళ్తున్నారు. తెలంగాణకు స్పెషల్ ఫండ్స్ రిలీజ్ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రత్యేక పరిస్థితిగా భావించి తెలంగాణకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేడు ఢిల్లీలో సమావేశమై స్పెషల్ ఫండ్స్ కోసం ప్రపోజల్స్ పెట్టనున్నట్లు సమాచారం. కేంద్రం నుంచి గ్రాంట్లు, లోన్ల రూపంలో ఆర్థిక సాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో పెరిగిపోయిన అప్పులతో పాటు ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అంశాన్ని వివరించి ఏదో ఒక రూపంలో రిలీఫ్ ఇవ్వాలనే ప్రతిపాదనను ప్రధానికి వివరించనున్నట్లు సమాచారం. విభజన చట్టంలో పేర్కొన్న పలు అంశాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థికపరమైన విషయాలను సైతం ఈ సమావేశంలో ప్రధానితో చర్చించనున్నారు. ఈ సమావేశంలో దాదాపు 20 అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లేలా వివిధ శాఖల అధికారులు జాబితాను సిద్ధం చేశారు. రాష్ట్ర బడ్జెట్లో కేంద్రం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్లతో పాటు 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రావాల్సిన నిధుల గురించి రాతపూర్వకంగా వివరించనున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా ఫండ్స్ రిలీజ్ కోసం హామీ ఇచ్చినా అవి అందలేదనే విషయాన్ని ప్రస్తావించనున్నారు. రాష్ట్ర తాజా ఆర్థిక పరిస్థితి, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎదురవుతున్న చిక్కులను దృష్టిలో పెట్టుకుని సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో కూడా రేవంత్ భట్టి సమావేశం కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, కేసీ వేణుగోపాల్తో పాటు రాహుల్ గాంధీతో కూడా ఈ ఇరువురు సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులతో పాటు లోక్సభ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహం తదితర అంశాలపై
పార్టీ పెద్దలతో ఇరువురు నేతలు చర్చిస్తారని తెలుస్తోంది. పరీక్షలు రాసి ఫలితాల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్న టీఎస్పీఎస్సీ అభ్యర్థులు ప్రజాభవన్కు చేరుకున్నారు. రిజల్ట్ కోసం ఇన్ని రోజులు ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రిని వేడుకున్న అభ్యర్థులు ప్రజాభవన్లో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే పంచాయతీ, లోక్సభ ఎన్నికలు ఉండడంతో పరీక్షల ఫలితాలు వెరిఫికేషన్ ఎక్కడ ఆలస్యం అవుతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షల ఫలితాల కోసం ప్రజాభవన్ తలుపులు తట్టిన అభ్యర్థులకు సంబంధించి మా ప్రతినిధి విశాల్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రక్షాళన చేసిన తర్వాతే ఉద్యోగాల ప్రకటన, పరీక్షలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో పరీక్షలు రాసి నెలలు గడుస్తున్నా తమ ఫలితాలు విడుదల చేయలేదంటూ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా నిరుద్యోగులందరూ కూడా ట్విట్టర్ వేదికగా అటు ముఖ్యమంత్రిని ఇప్పటికే ఎన్నోసార్లు కూడా వేడుకున్నారు ఫలితాలు విడుదల చేయాలని. అందులో భాగంగానే ఈరోజు ప్రజాభవన్ దగ్గర కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో ఒక అప్లికేషన్ లెటర్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ప్రజాభవన్కి వచ్చారు. ప్రజాభవన్ దగ్గరికి తమ ఫలితాలు విడుదల చేయాలంటూ వచ్చిన నిరుద్యోగులు అందరూ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం ప్రాబ్లం. అన్న, మీరు మొత్తం ఎన్ని పరీక్షలు ఇప్పటివరకు జరిగే ఉంటాయి టీఎస్పీఎస్సీలో? దాదాపు ఎంతమంది ఎదురు చూస్తుంటారు ఈ ఫలితాల కోసం? మేము గ్రూప్ 4 ఎగ్జామ్ గురించి వచ్చామండి. సో గ్రూప్ 4 ఎగ్జామ్ వచ్చేసి జూలై 1కి రాసాము 2022. సో 7 లక్షల మంది కేవలం ఈ గ్రూప్ 4 జిఆర్ఎల్ కోసం వెయిట్ చేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి మేము ఆశించేది అదే. ఎంతోమంది ఇప్పుడు మీరు చూసినట్టయితే మా బ్యానర్లో రీసెంట్గా 1 వీక్ 2 వీక్స్ బ్యాక్ వీళ్ళందరూ చనిపోవడం జరిగింది. కేవలం గవర్నమెంట్ దీన్ని పట్టించుకొని చేసుంటే వీళ్ళ ప్రాణాలు బతికుండేవేమో. సో మేము గవర్నమెంట్ని కోరుకునేది ఒకటే, వీలైనంత త్వరగా టీఎస్పీఎస్సీ ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డుని కొత్త వాళ్ళని నియమించి ఈ నోటిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసి మా ప్రాణాలు కాపాడాల్సిందిగా మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. అంటే ఎగ్జామ్స్ ఇవి ఎప్పుడో అయిపోయాయి, దాదాపు 6 నెలలు కూడా అయిపోయాయి. దసరాకే, దీపావళి కూడా విడుదల చేస్తామని కూడా టీఎస్పీఎస్సీ తెలిపింది. ఇప్పుడు కొత్త బోర్డుకి సంబంధం లేకుండా విడుదల చేయవచ్చా? అసలు అలాంటి అవకాశం ఉందా? అది మాకంత క్లారిటీ లేదండి. మేము ఒకటి ఏంటి అంటే మేము ఎగ్జామ్స్ రాస్తున్నాము, మాకు మార్క్స్ లిస్ట్ వస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ రాస్తున్నాము, వస్తుందా రాదా అని ఒక క్లారిటీ వస్తే వాళ్ళు ఇంకా వేరే సైడ్ వెళ్ళిపోతారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా పెండింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయండి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. ఇంతవరకు వాటి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో వాటికి కూడా ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేసి ఈ ప్రాసెస్ అనేది స్పీడప్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంటే మీరు చెప్పండి, అంటే ఎన్నో జిల్లాల నుంచి, మారుమూల గ్రామాల నుంచి కూడా హైదరాబాద్కి వచ్చి ఇక్కడ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటూ కూడా ఎంతో కష్టపడి చదువుతుంటారు. 5 రూపాయల భోజనం చేసిన సంఘటనలు కూడా ఎన్నో ఉంటాయి. ఇట్లా వాళ్ళందరూ ఈ రిజల్ట్స్ లేట్ అవ్వడము, కొత్త ఉద్యోగాలు ఇంకా ప్రకటన కూడా ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎట్లా ఉంటుంది అసలు నిరుద్యోగుల పరిస్థితి? యాక్చువల్గా మేము 2 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్. నా వరకు అయితే 2 సార్లు గ్రూప్ 1 రాశాను, సెకండ్ టైం కూడా చాలా బాగా రాశాను. ఇంకా అది రద్దయిపోవడంతో ఇంకా కనీసం గ్రూప్ 1 కాకుండా గ్రూప్ 4 కన్నా షిఫ్ట్ అయిపోయి గ్రూప్ 4 ఎగ్జామ్ రాశాను. జూలై 1 ఎగ్జామ్ అయిపోయింది. ఇంకా ఈ ఎగ్జామ్ కూడా ముందుకు వెళ్ళడం లేదు. ఇంకా 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. హాస్టల్ ఫీజులు, కోచింగ్ ఫీజులు ఇలా ఇంకా ఫైనాన్షియల్గా చాలా స్ట్రక్ అయిపోయాను. ఇంకా మేము వేరే జాబ్గా ఏదో ఆల్టర్నేటివ్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఈ రిజల్ట్స్ అన్న వస్తే మాకు ఏమన్నా ఆశ కలిగితే మళ్ళీ నెక్స్ట్ వాటికన్నా ప్రిపేర్ అవుదామంటే ఇప్పటివరకు ఏ ఒక్క రిజల్ట్ రాలేదు. సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పక్షాన నిలిచి టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసి వెంటనే ఉద్యోగ ఫలితాలు, అదేవిధంగా కొత్త ఉద్యోగాలను ఏర్పాటు చేయాలని కూడా, కొత్త ఉద్యోగాల ప్రకటన చేయాలని కూడా నిరుద్యోగులు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ప్రజాభవన్ దగ్గర నిరుద్యోగులు వారు వచ్చి అప్లికేషన్ని సమర్పించారు. అదేవిధంగా వారు ఒక భరోసాను కూడా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో విశాల్, స్వతంత్ర న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.